హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే వాహన మిత్ర పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రతి ఏటా ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయలు జమ కోసం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం అనేది జరిగింది. ఈ పథకానికి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆటో డ్రైవర్ల సేవలో అనే పేరు ఖరారైతే చేయడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి అర్హుల విధి విధానాలను అయితే ప్రభుత్వం ఖరారు చేస్తుంది. ఈ మేరకు లబ్ధిదారుల ఖాతా ఎంపిక చేసేసారు. కాగా దసరా వేళ ఈ పథకం నిధుల యొక్క అర్హుల ఖాతాల్లో జమ చేయాలని భావించిన ఇప్పుడు అధికారికంగా డ్రైవర్ ఖాతాల్లో నిధులు ముహూర్తానికి ప్రకటించిందైతే చెప్పవచ్చు. అర్హుల జాబితా కూడా సిద్ధమైంది. ఏపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ఖాతాల్లో 15,000 జమ చేసేందుకు ఈ పథకానికి మొత్తం ఎంతమంది ఉన్నారు అర్హుల లిస్ట్ అంటే 3,10,03,85 మంది అర్హులుగా అధికారికంగా గుర్తించినట్లు తెలుస్తుంది. ఈ యొక్క అమౌంట్ను అక్టోబర్ 2వ తారీఖున అంటే గాంధీ జయంతిగా ఆ రోజు వీరి ఖాతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నిధులను అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. ఖజానాపై 466 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం వర్గాలైతే తెలుపుతున్నాయి. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే శ్రీ శక్తి పథకానికి ఆగస్టు 15 నుంచి అమలు చేశారు. దీని కారణంగా తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందని ఆటో క్యాబ్ డ్రైవర్లు విన్నవించుకోవడంతో వారికి ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం సభలో ప్రకటించిన మేరకు ఈ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా పురస్కరించుకొని ఆ అమౌంట్ను మనకైతే ప్రభుత్వం నిర్దేశించిన అర్హుల మేరకు ఈ జిల్లాలలో సచివాలయాల ద్వారా అర్హులను ఎంపిక చేశారు. అదేవిధంగా బ్రాహ్మణ, కాపు, కమ్మ, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, క్రైస్తవ, ఈబీసీ, క్షత్రియ కార్పొరేషన్ల నుంచి లబ్ధిదారులను నిధులు జమ చేస్తారు. ఆటో క్యాబ్ యజమాని డ్రైవర్గా ఉండాలని, ఇతర గూడ్స్ వాహనాలకు ఈ పథకం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వాహనం పథకాన్ని వర్తిస్తుంది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగాలున్న, ఆదాయ పన్ను చెల్లించే వారున్న, నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటిన, పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులకు మించి స్థిరాస్తి ఉన్న అర్హులు కారని నిబంధనలను స్పష్టం చేస్తున్నాయి. అక్టోబర్ 2న ఈ ఎంపిక చేసి వారి ఖాతాల్లో 15,000 రూపాయలనైతే జమ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకైతే 300 యూనిట్లు దాటిన వాళ్ళకైనా పథకం వర్తించదు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులకు మించి స్థిరాస్తి ఉన్నా సరే ఈ పథకానికి అర్హులు కారు. అదేవిధంగా మనకైతే ఈ అంటే ఆటో అయినా క్యాబ్ అయినా యజమానినే డ్రైవర్గా ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది. ఇతర గూడ్స్ వాహనాలకు అంటే పెద్ద పెద్ద వాహనాలకైనా గూడ్స్కు సంబంధించిన వాహనాలకు ఈ పథకం అయితే వర్తించదు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా కూడా ఇంట్లో ఈ పథకం అయితే వర్తించదని చెప్తున్నారు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.